యూనిట్కు విశేషాల గురించి తెలియాలనుకుంటే ఈ సోలార్ డ్రైయర్ నుంచి ఏమి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుంది, మహిళలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ బోర్డు వారు మనకి నర్సరీని ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నర్సరీ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్లో మెడిసినల్ అండ్ అరోమేటిక్ మొక్కలు పెంచే ఔత్సాహిక రైతులకి మా నర్సరీ ద్వారా మొక్కలు అందజేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఈ విభాగాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో నర్సరీని ప్రారంభించడం జరిగింది. అందులో కొన్ని మొక్కలుగా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. మేము ఫస్ట్ ఒక సుగంధ మొక్కల్లో లెమన్ గ్రాస్ని ఒక 300 to 500 ఎకరాల్లో విస్తరించాలి అనే భాగంగా కనీసం ఒక 5 లక్షల మొక్కల్ని పెంచే ప్రణాళికను పెట్టాం. ఈ 5 లక్షల మొక్కల్ని ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాలతో స్టార్ట్ చేసి చిన్నగా 300 ఎకరాలకి తీసుకెళ్తాం. అదే విధంగా నన్నారి మొక్కల్ని, ఈ అరోమేటిక్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ని ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ నర్సరీని ఒకటి డెవలప్ చేస్తున్నాం. లెమన్ గ్రాస్ తో పాటు సిట్రనిల్లా, పామారోజా ఇలాంటి మొక్కలని అభివృద్ధి చేస్తూ ఆంధ్ర, తెలంగాణలో ఔత్సాహిక రైతులకి, మన ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ మొక్కలను అందజేస్తాం. అదేవిధంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాను ఇండిగో మొక్కలు, అశ్వగంధ మొక్కలు, నన్నారి మొక్కలు, అలోవీరా, ఇలాంటి తులసి, ఇలా మునగ, అగ్నిపత్ర ఇలాంటి మొక్కల్ని మనం డెవలప్ చేస్తూ వీటి వినియోగాన్ని, వీటి కన్జంప్షన్ని ప్రోత్సహించే విధంగా మనము మార్కెటింగ్ కూడా చేస్తూ ముందుకు పోతాం. సాగు విధానాలు కొంతమంది రైతులకి తెలియదు, కొంతమంది రైతులకి మంచి తెలుసు. కాబట్టి అలాంటి అనుభవజ్ఞులైన రైతుల్ని పిలిచి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, ఔత్సాహిక రైతులని మనము ఆంధ్ర, తెలంగాణ రైతుల్ని ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న చెట్టు పేరు ఇండిగో. ఇదే మనకి న్యాచురల్ హెయిర్ డైలో మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది మనము ఆల్మోస్ట్ మన వ్యవసాయ క్షేత్రంలో ఒక 5 ఎకరాల్లో ఈ పంటని ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. పెరిగిన ఆకుల్ని తుంచుకొని దాన్ని సోలార్ డ్రైయర్ చేయటం ద్వారా వచ్చే ఆ డ్రైయర్ దట్ని పౌడర్ చేసి గోరింటాకు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్గా కలుపుకొని మనము తొందరలోనే ఒక మంచి హెయిర్ డైతో మీ ముందుకు రాబోతున్నాం. ఇప్పుడు కరెంట్గా మార్కెట్లో ఉన్న హెయిర్ డైస్ అన్నీ కూడా కెమికల్స్తో కూడుకున్నవి. అలాగే అది స్కిన్కి, స్కాల్ప్కి అన్నిటికీ ఇరిటేషన్ కాజింగ్ ఏజెంట్స్. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్గా న్యాచురల్గా, ఆర్గానికల్గా పెరిగే మొక్కల రూపంలో వచ్చే ఇలాంటిని మనము మన బిజినెస్ ప్రణాళికల్లో చేర్చి నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో అత్యంత నాణ్యమైన న్యాచురల్ ప్రొడక్ట్స్ని, హెయిర్ డైస్ని, అట్లాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని మేము మీ ముందుకు ప్రవేశపెడతాం. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. దీంట్లో కూడా రైతుల్ని, రైతు సంఘాలని భాగస్వాములు చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సోలార్ యూనిట్కు విశేషాల గురించి తెలియాలనుకుంటే ఇది 50 అడుగుల పొడవుతో 33 అడుగుల వెడల్పుతో నిర్మించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1700 ఎస్ఎఫ్టీని మనము దీన్ని సింగిల్ యూనిట్గా తీసుకుంటూ ప్రొడక్షన్ చేయడం జరిగింది. దానికి మనం పాలీకార్బోనేట్ షీట్ని, హెవీ గేజ్ మెటల్ని వాడుతూ ఇది చేశాం. కాబట్టి అన్ఇంటరప్టెడ్గా మనకి లోపల డ్రై చేసుకోవడానికి ఇన్ ఫీడింగ్, అవుట్ ఫీడింగ్ కూడా మనము ఈజీగా చేసుకునే విధంగా, అలాగే లోపల 3 స్టేజ్ టేబుల్స్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో కూడా పర్ఫరేటెడ్ షీట్స్తో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎయిర్ ఫ్లో వెళ్ళే విధంగా నిర్మిస్తూ మనం ఇది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బయట టెంపరేచర్ కంటే కూడా లోపల టెంపరేచర్ మినిమం 20 to 25% ఎక్కువ ఉండేటట్టు. అంటే బయట 40 డిగ్రీలు ఉంటే లోపల 60 డిగ్రీలు కన్సిస్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ప్రొడక్ట్ వేడి చాలా ఫాస్ట్గా ప్రొడక్ట్ మనకి డ్రై అవటం, కన్సిస్టెంట్గా డ్రై అవటం, న్యూట్రిషనల్ వాల్యూస్ని రిటైన్ చేయటం, కలర్స్ని రిటైన్ చేయగలుగుతాము. అలాగే ఎప్పుడైనా ఓవర్ హీట్ అయితే
దానికి అనుగుణంగా పైన మనము టర్బైన్స్ని సెట్ చేయడం జరిగింది. అలాగే బాటమ్స్లో ఒక 10 ఫ్యాన్స్ కూడా సెట్ చేయడం జరిగింది. ఆ ఫ్యాన్స్ ఎగ్జాస్ట్ చేయడం ద్వారా మనము ఆ లోపల టెంపరేచర్స్ని కంట్రోల్ చేసుకుంటూ టెంపరేచర్ కంట్రోల్ మెయింటెనెన్స్ని మనం పక్కా మెయింటైన్ చేస్తాం. ఇక్కడ టెంపరేచర్ మీటర్స్ చూడొచ్చు. దీంతో లోపల ఎంత టెంపరేచర్ ఉంది, బయట ఎంత టెంపరేచర్ ఉన్నదని తెలుసుకొని దానికి అనుగుణంగా మనము మన ప్రొడక్ట్స్ని లోపల డ్రై చేయడం ద్వారా కన్సిస్టెన్సీ, ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం. ప్రజెంట్గా ఆల్మోస్ట్ 55 డిగ్రీస్ టెంపరేచర్ లోపల ఇన్సైడ్ది ఇది ఉంది. మనం అదే బయట చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 35 to 38 డిగ్రీల టెంపరేచర్ బయట ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనము కంట్రోల్డ్ హీట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి మన ప్రొడక్ట్స్ చాలా క్విక్గా న్యూట్రిషన్స్ రిటైన్ చేస్తూ కలర్ వాల్యూస్ రిటెన్షన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి మల్టీ సెగ్మెంట్కి అలాగే మల్టీ మార్కెట్స్కి మన న్యూట్రాసిటికల్స్ అయినా కూడా అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్కి అయినా ఎనీ కంపెనీకి కూడా ఈజీగా మనం కంపీట్ చేసి అమ్ముకోగలం. సో ఇట్లాంటి మంచి టెక్నాలజీస్ని ఉపయోగించుకుంటూ రైతులు, ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వెళ్ళాలని కోరుతున్నా. ఈ సోలార్ డ్రైయర్ నుంచి ఏమి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుంది అంటే, పౌడర్స్లో మేము స్పినాచ్ పౌడర్ అంటే పాలకూర పౌడర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆర్గానిక్ పాలకూర పౌడర్ తయారు చేసి, అది ముఖ్యంగా మహిళలకి చాలా ఉపయోగకరమైన ప్రోడక్ట్ కాబట్టి దానిని తొందరలోనే మా బ్రాండ్ రూపంలో మీ ముందుకు వస్తుంది. అలాగే 9 ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ యాపిల్, బీట్రూట్, క్యారెట్, మకానా, రాగి, కార్డమమ్, డేట్స్ పౌడర్, క్యాష్యూ, బాదాం ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని అన్నీ యాడ్ చేస్తూ మహిళలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఉపయోగపడే విధంగా ఆ పౌడర్ని ఒకటి డెవలప్ చేస్తాం. అలాగే మొరింగా పౌడర్, మా ఆర్గానిక్ మొరింగా పౌడర్ని కూడా మార్కెట్లోకి లాంచ్ చేయడం జరుగుతుంది. అశ్వగంధ పౌడర్తో మేము చాలా తొందరగా మీ ముందుకు వస్తాము. అలాగే నన్నారి డ్రింక్ కూడా మేము ఈ మా బిజినెస్ ప్రణాళికలో భాగంగా షర్బత్ రూపంలో మీ ముందుకు వస్తాము. ఇదే కాకుండా కరివేపాకు, న్యూట్రాసిటికల్ కంపెనీస్కి కరివేపాకు, న్యూట్రాసిటికల్ కంపెనీస్కి వేపాకు, న్యూట్రాసిటికల్ కంపెనీకి మన గోవా లీవ్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసి రైతుల భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళకి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ మా సొసైటీస్ని బిల్డ్ చేస్తూ మేము మార్కెట్ అవసరాలని మార్కెట్కి అనుగుణంగా మేము చేసే ప్రతి ప్రోడక్ట్కు మార్కెట్కి అనుగుణంగా వాళ్ళ క్వాలిటీ పారామీటర్స్ని అడ్హేర్ చేస్తూ ముందుకెళ్తాం. కాబట్టి డెఫినెట్గా ఆ మార్కెట్ డిమాండ్ పరంగా ఏమి ఇబ్బందులు ఉండవని నేను మీకు తెలియచేస్తూ, వీలైనంత వరకు మేము మీకు బ్యాక్ ఎండ్లో సహకారాన్ని చేస్తూ మీరు ఉత్పత్తి చేసే ప్రతి ప్రోడక్ట్ని మీ సహకారంతో వాల్యూ యాడెడ్గా మార్చి వినియోగదారులకు అందించే ప్రణాళికలతో మేము ముందుకెళ్తాం. డెఫినెట్గా అది ఈ నెక్స్ట్ ఇయర్లో మీరు చాలా ప్రొడక్ట్స్ మా బ్రాండ్ రూపంలో చూస్తారు. ఒక వినియోగదారులుగా, ఒక కన్జ్యూమర్గా మనకి తెలిసిన ఇబ్బంది ఏంటంటే, ఒక అథెంటిక్ ప్రోడక్ట్గా, ఒక ఫుల్లీ ట్రేసబుల్ ప్రోడక్ట్గా, ఒక నాణ్యమైన న్యాచురల్ ప్రోడక్ట్గా ఏదైనా దొరకాలి అంటే దానికోసం చాలా ఎతకాల్సిన పరిస్థితి, కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటివి అధిగమిస్తూ ఒక మంచి ప్రోడక్ట్ని, ఫుల్లీ ట్రేసబుల్ ప్రోడక్ట్ని, ఫుడ్ సేఫ్ ప్రోడక్ట్ని, ఆర్గానికల్గా, న్యాచురల్గా ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ని మేము వినియోగదారులకు అందించాలనే ప్రణాళికలో భాగంగా మేము ఒక ఫ్రూట్స్ని తీసుకుంటూ, అందులో డిహైడ్ చేసే ఫ్రూట్స్ ఉంటే ముందు మ్యాంగో తీసుకుంటాం. మ్యాంగోలో మనము పికిల్స్ రూపంలో చేసేది, అలాగే మ్యాంగో బార్స్ రూపంలో చేసేది, ఫ్రూట్ బార్స్గా అలా అన్నీ కూడా మనము ఇంట్రడ్యూస్ చేస్తూ మనము ముందుకు వస్తాము. అట్లాగే ఇందాక పౌడర్స్ గురించి చెప్పడం జరిగింది. వెజిటబుల్స్లో వచ్చేసరికి మనకి కొన్ని ఉత్పత్తులు మార్కెట్ అనుగుణంగా అయ్యే ఉత్పత్తుల్ని డెవలప్ చేస్తూ, లైక్ బెండ, మన బీట్రూట్ ఇలాంటి కొన్ని ఉత్పత్తులని మార్కెట్కి అనుగుణంగా కూడా ప్రొడ్యూస్ చేసి పౌడర్స్ రూపంలో, ఫ్లేక్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఈ ప్రొడక్ట్స్ని ఒక రైతు లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్గా మార్చడం, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని అనుకుంటే,
మీకు మీ దగ్గర ఉన్న సర్ప్లస్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్గా మన వ్యవసాయ ఉత్పత్తులు పెరిషబుల్ కాబట్టి మనము అమ్ముకోలేని సర్ప్లస్ ఉన్న ప్రొడక్ట్స్ని నాన్ పెరిషబుల్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయడం ద్వారా మార్కెట్లో ఉన్న డిమాండ్ని మనం మీట్ అయితే అది రైతుకి ఎక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఆ విధంగా ఆలోచించి మీ ప్రొడక్ట్స్ని అమ్ముకోగలిగితే బాగుంటుందని మా సూచన.